హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంటిని సంవత్సరం పాటు కూడాను శుభ్రంగా సువాసన భరితంగా ఎలా ఉంచుకోవడానికి చాలా మంచి యూజ్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న దాని పేరు జవ్వాది పౌడర్ అండి. ఇది మనకి ఎనీ పూజా స్టోర్ లో కూడా దొరుకుతుంది. ఇది జస్ట్ 2 grams మనకి 30 rupees కి అయితే దొరుకుతుందండి. ఇది చాలా మంచి సువాసన అయితే వస్తుంది. ఇది నేను వీడియోలో చూపించిన ప్రతిసారి కూడా దీన్ని ఎలా వాడాలి, ఎక్కడ దొరుకుతుంది, ఎంత కాస్ట్ ఉంటుంది అని అయితే అడుగుతూ ఉంటారండి. మీకైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నారు. బాక్స్ కూడా మీకు చూపించాను, చూసారు కదా. ఒరిజినల్ ప్రోడక్ట్ అనేది మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. సీల్ ప్యాకెట్ మనకి ఎక్కడైనా కూడా పూజా స్టోర్ లో దొరుకుతుందన్నమాట. దీంతో మన ఇంటిని సంవత్సరం పాటు కూడా సువాసన భరితంగా ఉంచుకోవచ్చండి. ఇది ఎక్కువగా టెంపుల్స్ లోన, పూజల్లోన, వ్రతాల్లోన గట్టను వాడుతూ ఉంటారండి. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాము. జస్ట్ ఇది చిన్నది వాడితే చాలండి, గుమగుమలాడేస్తుంది. 24 hours కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. అలాగే ఈ వేసవిలోన మనం బయటకు వెళ్ళి వచ్చేసరికి చెమటకి మన దగ్గర నుంచి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి. కొంతమందికి సెంట్లు, పర్ఫ్యూమ్ లాంటివి ఏవి కూడా సెట్ అవ్వలేనప్పుడు దీన్ని మనము పర్ఫ్యూమ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. న్యాచురల్ గా అది ఎలా అనేది అయితే తెలుసుకుందాం. మనం బయటకు వెళ్ళేటప్పుడు చెమట కంపు రాకుండా ఉండాలంటే కొంచెం అంటే కొంచెం, జస్ట్ చిన్నదండి. మీకు వీడియోలో కల్పించడానికి నేను కొంచెం ఎక్స్ట్రానే వేసాను, కానీ మీరు జస్ట్ లైట్ గా తీసుకుంటే సరిపోతుంది. ఇలా చేతిలోకి తీసుకొని పౌడర్ ని కొంచెం వాటర్ ని యాడ్ చేసేసుకొని దీన్ని ఈ విధంగా చెవులు ఇరుకుల్లోన, షోల్డర్స్ దగ్గర, ఇలాగ మనకి మూచేతుల దగ్గర గట్టను అప్లై చేసుకున్నాం అనుకోండి. 24 hours కూడా ఎవరికైతే ఈ పర్ఫ్యూమ్స్ కానీ, రోలన్స్ లాంటివి కానీ సెట్ అవ్వ వాళ్ళు ఈ విధంగా వాడి చూడండి. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. 24 hours కూడా అదే స్మెల్ వస్తుంది అనమాట. ఈ విధంగా జవాది పౌడర్ ని మనం పర్ఫ్యూమ్ కింద వాడుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ఎవరికైతే పర్ఫ్యూమ్ సెట్ అవ్వ ఇలా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. నార్మల్ గా మనము వారానికి 2-3 సార్లు అయినా, లేదంటే రెగ్యులర్ గా తడిగుడ్డ పెట్టేటప్పుడు మనం ఇందులో క్లీనర్స్ లాంటివి గట్ట వాడుతూ ఉంటాం కదండి. ఇవి కొంచెం కాస్ట్ ఉంటాయి, కెమికల్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఇవేవి లేకుండా నేచురల్ పద్ధతిలోనే మన ఇంట్లో కేకలు, దోమలు, పురుగులు లాంటివి రాకుండా ఇల్లు సువాసన భరితంగా ఎలా ఉంచుకోవడానికి సింపుల్ గా ఇలా ట్రై చేయండి. మనం బకెట్ వాటర్ తీసుకుంటాం కదా తడిగుడ్డ పెట్టడానికి. ఇందులో 1 టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు, అలాగే 2 కానీ 1 కానీ కర్పూరాన్ని వేసుకొని కొంచెము పసుపుని అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మంచి సువాసన రావడం కోసం మనం ముందు జవాది పౌడర్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా, దాన్ని కూడా జస్ట్ ఈ విధంగా తడిగుడ్డను పెట్టిన ప్రతిసారి కూడాను, లేదంటే మనం ఇల్లు కడిగిన ప్రతిసారి కూడాను ఆ వాటర్ లోన మనం ఈ జవాది పౌడర్ ని వేసామంటే ఇల్లు అంతా కూడా 24 గంటలు గుమగుమలాడేస్తుందండి. దీనికోసం మనం ఎటువంటి క్లీనర్స్ కానీ వాడవలసిన అవసరం లేదు, ఫ్లోర్ క్లీనర్స్. ఆ తర్వాత గచ్చుల మీద కొంచెం జిడ్డు ఉంటుంది కాబట్టి కొంచెం షాంపూను కూడా వేసుకొని తడిగుడ్డ పెట్టుకొని ఈ విధంగా చూడండి. ఇందులో మనం కర్పూరం అనేది వేసాం కాబట్టి ఈగలు, దోమలు, పురుగులు లాంటివి కూడా ఏవి రావన్నమాట. అలాగే పసుపు కూడా వేసాం కాబట్టి యాంటీబయోటిక్ గా పనిచేస్తుందండి. ఎటువంటి బ్యాక్టీరియా కూడా రాదు. సో ఇప్పుడైతే మనకి ఈ క్లీనర్స్ ఇవన్నీ కూడా వచ్చాయి, కానీ అప్పట్లో మనం తడిగుడ్డలు పెట్టుకోవాలనుకున్నా కూడాను ఇలానే తడిగుడ్డ పెట్టేవారండి. ఇలా జవాది పౌడర్ వేసాం కాబట్టి గచ్చులు అనేవి సువాసన భరితంగా మెరిసిపోవడమే కాకుండా 24 గంటలు కూడా మీ ఇంట్లోకి వచ్చిన వారు అసలు మీ ఇల్లు ఎంత మంచి పరిమళం వస్తుంది, ఏం వాడుతున్నారని ఖచ్చితంగా అడుగుతారు. ట్రై చేయండి. ఇంకా మూడో టిప్ అయితే తెలుసుకుందాం. నార్మల్ గా మనము పూజ రూమ్ అనేది 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా క్లీన్ చేసేసిన తర్వాత 1-2 రోజులకే మనకి ఏదో రకమైన స్మెల్ అనేది వచ్చేస్తుంది పూజ రూమ్ అనేది. అలాగే చిన్న పురుగులు, ఈగలు లాంటివి కూడా తిరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా. అలాంటప్పుడు మనం మళ్ళీ క్లీన్ చేసిన 15 రోజులు, 20 రోజులు అయినా కూడా మన రూమ్ అనేది, అంటే మన పూజ రూమ్ అనేది సువాసన భరితంగా చిన్న పురుగులు లాంటివి కూడా, బల్లులు, బొద్దింకలు తిరగకుండా ఉండాలంటే సింపుల్ గా ట్రై చేయండి. వాటర్ ని తీసుకొని ఇందులో చిన్న జవాది పౌడర్ ని అయితే వేసేసుకొని, ఆ తర్వాత 1-2 కర్పూరం బిళ్ళలు అయితే ఉంటాయి కదండి, ఆర్త బిళ్ళలు, వాటిని పౌడర్ చేసి వేసుకోండి. ఆర్త బిళ్ళలు వేయడం వల్ల మనకి బల్లులు, బొద్దింకలు, చిన్న పురుగులు అనేవి తిరుగుతూ ఉంటాయండి. దేవుడి మూలలోన అవి ఏవి ఉండవు. ఇలా క్లీన్ చేయడం వల్ల దేవుడి గది అనేది 24 hours కూడాను చాలా మంచి స్మెల్ వస్తుంది. మళ్ళీ మీరు 20 రోజుల తర్వాత క్లీన్ చేసుకున్నా, నేను ఎప్పుడు ఇలానే క్లీన్ చేస్తాను. ట్రై చేయండి, యూజ్ అవుతుందంటే. ఇంకా 4వ టిప్ అయితే తెలుసుకుందామండి. నార్మల్ గా మనలో చాలా మంది బాత్రూమ్ కానీ, కిచెన్ కానీ, బెడ్రూమ్ కానీ, హాల్ కానీ మంచి స్మెల్ రావడం కోసం మార్కెట్ లో దొరికే ఫ్రెషనర్లు అనేవి కొంటూ ఉంటారు కదా. ఇవి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే. అలాగే కొంతమందికి సెట్ అవ్వనమాట. ఆస్తమా పేషెంట్ల గట్టును అందరికీ సెట్ అయ్యే విధంగా తక్కువ కాస్ట్ లోనే మన ఇంటిని సంవత్సరం పాటు కూడా సువాసన భరితంగా ఉంచుకోవాలనుకున్నట్లయితే ఇలా ఒక స్ప్రే బాటిల్లో కానీ,
లేదంటే ఒక వాటర్ బాటిల్ తీసుకొని అందులోన క్యాప్‌కి చిన్న హోల్స్‌ని కూడా పెట్టేసుకొని కొంచెం వాటర్‌ని తీసుకొని ఇందులో మనం జవ్వాది పౌడర్ అనేది తీసుకున్నాం కదా! దాన్ని జస్ట్ అంటే కొంచెం వేసేసుకొని ఇలా రెగ్యులర్‌గా మన ఇంట్లోనే ఉండే డోర్సు, కిటికీలు లేదంటే డోర్ మ్యాట్లు గానిన్ని, అలాగే మన ఇంట్లో ఖచ్చితంగా గార్డెన్ లాంటి మొక్కలు లాంటివి గట్టా ఉంటాయి కదండీ! అక్కడ కూడాను ఈ విధంగా కార్నర్స్‌లోన మన ఇంటి చుట్టూ కూడాను కిటికీల దగ్గర నుంచి అన్నిటి మీద స్ప్రే చేసామనుకోండి చాలా చాలా మంచి స్మెల్ వస్తుందనమాట. ముఖ్యంగా విండోస్ దగ్గర, డోర్ దగ్గర, గుమ్మాల దగ్గర కూడా స్ప్రే చేస్తే ఎవరైనా మన ఇంటికి వచ్చేటప్పుడు కూడాను అసలు ఇంత మంచి స్మెల్ వస్తుంది. అసలు మీరు ఏమి వాడుతున్నారు సీక్రెట్ చెప్పండి అని ఖచ్చితంగా అడుగుతారండి. అలాగే సోఫాల బ్యాక్ సైడ్ కూడాను మనం ఈ విధంగా స్ప్రే చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా బాత్రూమ్, కిచెన్ అన్నిట్లో కూడా స్ప్రే చేసుకొని చూడండి. డైలీ మంచి స్మెల్ అనేది వస్తుంది. యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనలో చాలామంది గుమ్మాలకి వారం రోజులకు ఒక్కసారి కూడాను పసుపు కుంకాలు పెడుతూ ఉంటారు. లేదంటే ఈ విధంగా మనము ఎర్రమన్నుతోటి గట్టున్న ఒక్కొక్కసారి లేదంటే పసుపుతో గాని అలికి ముగ్గులు పెడుతూ ఉంటాం కదండీ! ఈ ముగ్గు ఉన్నంత సేపు కూడాను మనకి గుమ్మం దగ్గర నుంచి మంచి సువాసన రావాలనుకున్నట్లయితే మనము వాడే కుంకుమ, పసుపు, గంధంలోన ఈ పౌడర్‌ని అంటే జవ్వాది పౌడర్‌ని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. గుమ్మాలకి మనం పసుపు పెడతాం కదా! ఆ పసుపులోని కొంచెం యాడ్ చేసుకోండి. నేను ఖచ్చితంగా వారానికి ఒక్కసారి శుక్రవారం పూట గాని, లేదంటే సోమవారం పూట గానిని ఇలా ఎర్రమన్నుతోనైతే బయట గుమ్మం దగ్గర ముగ్గనేది పెడతానండి. ఈ ఎర్రమన్నులోనే కొంచెం అంటే కొంచెం జవ్వాది పౌడర్‌ని వేశాననమాట. ఇలా నేను పెట్టినప్పుడు ఇంటిలోకి ఎంత మంచి స్మెల్ వస్తుందండి. చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా వస్తాయన్నమాట. ఇప్పటి రోజుల్లో మనకైతే ఈ డూప్లికేట్‌వి ఇవన్నీ కూడా కలర్స్ అని ఇవి అవి అని వచ్చాయి గానీ, అప్పటి రోజుల్లో మనకైతే ఇలా ఎర్రమన్నుతోటే నిండుగా వరిపిండితో ముగ్గు వేసేవారనమాట. ఈ విధంగా నేను వారానికి ఒక్కసారి జవ్వాది పౌడర్‌ది ఇలా పసుపు కుంకాలు గుమ్మాలకి పెట్టుకునేటప్పుడు గాని, లేదంటే ఇలా ముగ్గులు వేసుకునేటప్పుడు గానిని సింపుల్‌గా మనం కొంచెం యాడ్ చేసుకున్నట్లయితే ముగ్గు గుమ్మాల దగ్గర నుంచి కూడా 24 అవర్స్ మనకి స్మెల్ అనేది వస్తుందనమాట. ఇలా మనం బయట కొనేవి ఏవి వాడకుండా ఇంట్లోనే మన ఇంటిని ఎల్లప్పుడూ కూడా సువాసన భరితంగా, పవిత్రంగా మార్చుకోవచ్చండి. ఖచ్చితంగా ఈసారి గుమ్మాలకి పసుపు కుంకాలు అలంకరణ చేసేటప్పుడు, ఇటువంటి ముగ్గులు పెట్టేటప్పుడు కొంచెం జవ్వాది పౌడర్ యాడ్ చేసి చూడండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. 24 గంటలు యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకొక జవ్వాది పౌడర్ యూజ్‌నైతే తెలుసుకుందామండి. నార్మల్‌గా మనం బట్టలు పెట్టుకునే బీరువా గాని, బుక్స్ దగ్గర గాని, కిచెన్ కబోర్డ్‌లో గానిన్ని పురుగులనేవి రాకుండా, అలాగే బీరువా ఓపెన్ చేయగానే మంచి స్మెల్ రావాలనుకున్నట్లయితే ఇలా ఒక టిష్యూ పేపర్‌ని గాని, లేదంటే టిష్యూ పేపర్ లేనట్టయితే కాటన్ చిన్న చిన్న క్లాత్‌ని పీసెస్‌గా చేసేసుకొని, ఆ తర్వాత ఈ విధంగా చిన్న చిన్న జవ్వాది పౌడర్‌ని మీకు ఎన్ని ప్యాకెట్స్ కావాలో అన్నిట్లోని జస్ట్ చిన్నదేస్తే సరిపోతుందండి. నేను కొంచెం ఎక్కువగానే వాడుతున్నాను. ఎందువల్లంటే మనకు వీడియోలో కనిపించదు కాబట్టి నేను చిన్న చిన్నది వేస్తున్నాననమాట. ఆ తర్వాత ఇలా కొన్ని బియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకొని వీటిల్ని నార్మల్ ఒక రబ్బర్‌తో గాని, లేదంటే నార్మల్ గాని ముడి వేసేసుకోండి. దీన్ని మనం ఎక్కడైతే పెడతామో ఆ ప్లేస్ నుంచి మనకి సంవత్సరమైనా కూడాను వాసనలనేవి గుమగుమలాడుతూ ఉంటాయండి. దీన్ని తీసుకొని వెళ్లి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చక్కగా పెట్టుకోవచ్చనమాట. బాత్రూమ్‌లో ఒకటి, బెడ్‌రూమ్‌లో ఒకటి, పిల్లలు చదువుకునే దగ్గర గూడాను హ్యాపీగా పెట్టుకున్నామనుకోండి, సంవత్సరం అయినా కూడాను మనం ఎటువంటి స్ప్రేలు గాని, రూమ్ ఫ్రెషనర్‌లు గాని వాడకుండా 24 అవర్స్ స్మెల్ వస్తుందండి. ఖచ్చితంగా బీరువాలోను ఒక ప్యాకెట్ గాని, 2 ప్యాకెట్లు గాని పెట్టండి. మీరు బీరువా ఓపెన్ చేసిన ప్రతిసారి మంచి స్మెల్ అనేది వస్తుందండి. ముక్కంపు లాంటిది, చెమకంపు లాంటిది ఏమీ ఉండదు. పురుగులు కూడా పట్టకుండా ఉంటాయి. ఖచ్చితంగా నేను బీరువాలో లోన ఒకటి, బయట ఒకటి పెడతానండి. 24 అవర్స్ మనకి సంవత్సరమైనా కూడాను గుమగుమలాడుతూ ఉంటాయండి. ఓన్లీ ఇలా బీరువాలోనే కాకుండా బుక్స్ కూడా మనం స్టోర్ చేసేటప్పుడు బుక్స్ దగ్గర నుంచి ఏదో రకమైన స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండీ! ఇలా బుక్స్ స్టోర్ చేసే దగ్గర కూడాను మనం చక్కగా ఒక ప్యాకెట్ అనేది పెట్టేసుకోవచ్చు. బాత్రూమ్‌లోన, కిచెన్‌లోన, కిచెన్ కబోర్డ్‌లోన ఇలా మనకి నచ్చిన ప్లేస్‌లోన పెట్టుకోవడం వల్ల ఎటువంటి రూమ్ ఫ్రెషనర్‌లు గాని, ఇటువంటి కెమికల్స్ ఉండేవి గాని ఖర్చు పెట్టి వాడకుండా అలా సింపుల్‌గా వాడుకోవచ్చు. బాత్రూమ్‌లో కూడా పెట్టండి. 24 అవర్స్ మంచి స్మెల్ వస్తుంది. ఇంకొక ఐడియానైతే తెలుసుకుందామండి. నార్మల్‌గా మనము 15 రోజులకొకసారి, 20 రోజులకొకసారి పూజ రూమ్‌ని క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా గంధం, కుంకుమ బొట్లతో అలంకరణ చేస్తూ ఉంటాం కదండీ! ఇలా గంధం, కుంకుమ బొట్లనేవి మనకి 24 అవర్స్ మంచి స్మెల్ రావాలి. పూజ రూమ్‌లోకి వెళ్ళగానే ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలి. మంచి సువాసన భరితంగా ఉండాలంటే మనం మిక్స్ చేసుకునే పసుపు, కుంకుమ, గంధంలోనే కొంచెం జవ్వాది పౌడర్‌ని జస్ట్ చిన్న చిన్నది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఖచ్చితంగా 15 రోజులకొకసారి పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేస్తుంటాను. అంటే మన ఆడవాళ్ళమి మెన్సెస్ అయిన తర్వాత తలస్నానం అయిన తర్వాత పూజ రూమ్‌ని క్లీన్ చేస్తూ ఉంటాం కదా!
అప్పుడు ఈ విధంగా నేనైతే కొంచెం మనం రెగ్యులర్‌గా నుదుటిన పెట్టుకునే కుంకుమలో కూడా కొంచెం జవ్వాది పౌడర్‌నైతే యాడ్ చేస్తానండి. అలాగే కొంచెం దేవుడి పటాలను క్లీన్ చేసుకొని వాటర్‌లో కూడాను కొంచెం జవ్వాది పౌడర్‌ని ఈ విధంగా మిక్స్ చేసేసుకొని చక్కగా ఫోటోలను కూడాను మనం క్లీన్ చేసామనుకోండి, ఫోటోల మీద కూడాను మనకి చిన్న చిన్న పురుగులనేవి తిరుగుతూ ఉంటాయి కదండీ! ఆ ఫోటోస్ కూడా పాడైపోతూ ఉంటాయి. ఇలా క్లీన్ చేయడం వల్ల 24 గంటలు మంచి సువాసన అనేది రావడమే కాకుండా ఫోటోల మీద చిన్న చిన్న పురుగులు కూడా ఉండవనమాట. ఇలా మీరు పెట్టే గంధం, కుంకుమ బొట్లును చక్కగా కొంచెం జవ్వాది పౌడర్ మిక్స్ చేసి చూడండి. పూజా రూమ్ కూడాను చాలా చాలా పవిత్రంగా మారిపోతుంది. ఇలా ఓన్లీ ఇవే కాకుండా మనం బయట చెంబు పెడుతూ ఉంటాం కదండీ గుమ్మం దగ్గర. ఆ చెంబులోన, కలశంలోన ఇలా ప్రతి వాటిలో కూడాను జవ్వాది పౌడర్‌ని చాలా రకాలుగా యూజ్ చేసుకొని సంవత్సరమైనా కూడాను మన ఇంటిని సువాసన భరితంగా మార్చుకోవచ్చు. ఇలా మీరు కూడాను ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా బయట ప్రొడక్ట్‌లనేవి ఏమి కూడా వాడరు. అలాగే సంవత్సరం పొడుగున మన ఇల్లంతా సువాసన భరితంగా మారిపోతుంది. ఎటువంటి కెమికల్స్ లేకుండా తక్కువ కాస్ట్‌లో. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.